This video is for educational and informational purposes only. Please do your own research before applying. మినిమం 10th అర్హత ఉన్న వారికి 2025 ఇయర్కి సంబంధించి ఎంటీఎస్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయిన వారికి స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 35,973 రూపాయల జీతం అయితే ఇస్తారు. వీటికి మినిమం 10th క్లాస్ పాస్ అయినా లేదా 10th తర్వాత హయ్యర్ స్టడీ చేసిన ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటారు. అండ్ ఇందులోనూ ఈ జాబ్కి సెలెక్ట్ అయితే మీరు మన హైదరాబాద్లోనే పోస్టింగ్ పొందొచ్చు. కాబట్టి ఎవ్వరు కూడా అవకాశాన్ని మిస్ చేసుకోకండి. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. కాబట్టి వీడియోని మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ఎయిర్పోర్ట్స్లో చేసే పర్మనెంట్ ఉద్యోగాలకు కూడా అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చింది. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే 50,000 వరకు జీతం అయితే ఇస్తారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఈ డీటెయిల్ వీడియో కూడా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు 2025 ఇయర్కి సంబంధించి సిఎస్ఐఆర్ ఎన్జిఆర్ఐ వాళ్ళు ఎంటీఎస్ నోటిఫికేషన్ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినా www.ngri.res.inకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో కూడా ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్ చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ సిఎస్ఐఆర్ ఎన్జిఆర్ఐ అంటే నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ లెవెల్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 10th క్లాస్ పాస్ అయితే చాలు. పే లెవెల్ 1 ప్రకారం శాలరీస్ ఇస్తారు. మీకు ఏజ్ లిమిట్స్, సెలక్షన్ ప్రాసెస్ అన్నీ డీటెయిల్గా వీడియోలో చెప్తాను. ప్రతి ఒక్కరు వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ శాలరీ డీటెయిల్స్ ఎలా ఉంటాయంటే పోస్ట్ నేమ్ ఎంటీఎస్ కదా, లెవెల్ 1 ప్రకారం ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ 7th సిపిసి లెవెల్ 1 ప్రకారం శాలరీస్ ఉంటాయి. అంటే అప్రాక్సిమేట్లీ మీరు ఇన్ హ్యాండ్ శాలరీ అన్ని అలవెన్సెస్ కలుపుకొని అప్రాక్సిమేట్లీ 35,973 రూపాయల జీతం మీరు ఇన్ హ్యాండ్ శాలరీ పొందొచ్చు. మంచి జాబు, మంచి 10th అర్హతతోటి బెస్ట్ శాలరీ ఉన్న జాబ్స్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకండి. నెక్స్ట్ ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి మినిమం 18 ఇయర్స్ నుంచి జనరల్గా జనరల్ వాళ్ళకి మ్యాక్సిమం ఏజ్ 25 ఇయర్స్ ఉండాలి. అండ్ మీకు కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 5th జనవరి 2026 ఉంటుంది. అంటే ఆ డేట్ వరకు మినిమం 18 ఉండాలి. ఆ డేట్ వరకు మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 25 ఉండాలి. అండ్ మీకు ఏజ్లో రిలాక్సేషన్ కూడా కల్పిస్తుంటారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతేనేమో 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఈ 25 ఇయర్స్కి ప్లస్ 5 ఇయర్స్ యాడ్ చేసుకోండి. తర్వాత ఓబీసీ వాళ్ళకైతేనేమో 3 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. తర్వాత పీడబ్ల్యూబీడీలో జనరల్ వాళ్ళకేమో 10 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 15 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకేమో 13 ఇయర్స్, ఇలా కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే విడోస్ కానీ డైవర్స్డ్ ఉమెన్స్ ఉంటే అప్ టు 35 ఇయర్స్ ఉన్న వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు. అందులోనూ విడోస్, డైవర్స్డ్ ఉమెన్స్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటే 40 ఇయర్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా మీకు కేటగిరీని బట్టి ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్లో రిలాక్సేషన్ అయితే కల్పిస్తున్నారు. నెక్స్ట్ మీకు వేకెన్సీస్ అయితే టోటల్ అయితే మీకు 12 వేకెన్సీస్ ఉన్నవి. జనరల్ వాళ్ళకేమో 6 వేకెన్సీస్ కేటాయించారు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకేమో 1, ఓబీసీ వాళ్ళకేమో 4, ఎస్సీ వాళ్ళకేమో 1, ఇలా మీకు కేటగిరీ వైజ్గా వేకెన్సీస్ డివైడ్ చేశారు. ఇందులో క్లియర్గా నోట్ అని చెప్పి పిహెచ్డి వాళ్ళకంటే పీడబ్ల్యూబీడీ వాళ్ళకు సపరేట్గా 1 వేకెన్సీని అయితే కేటాయించారు. సో ఇలా మీకు కేటగిరీ వైజ్గా వేకెన్సీస్ని డివైడ్ చేశారు. పోస్టులు తక్కువగా ఉన్నాయని చెప్పి బాధపడకండి. సో ఎన్ని పోస్టులున్నా మీకు ఎగ్జామ్ ద్వారానే సెలెక్షన్ చేస్తారు. ఎగ్జామ్కి మంచిగా ప్రిపేర్ అయ్యారనుకో బెస్ట్ జాబు మన సొంత హైదరాబాద్లోనే ఉంటుంది. కాబట్టి ఇలా సంస్థ మీరు అక్కడ నుంచి జాబ్ అయితే చేసుకోవచ్చు.
ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే మినిమం 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. 10th పాస్ అయితే చాలు, మిగతా హయ్యర్ క్వాలిఫికేషన్స్ అవసరం లేదు. కానీ ఒకవేళ హయ్యర్ క్వాలిఫికేషన్స్ అంటే 12th క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఉంటే, ఎక్స్పీరియన్స్ ఉంటే అది డిజైరబుల్, కానీ కంపల్సరీ అవసరం లేదు. ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషనే కంపల్సరీ ఉండాలి. డిజైరబుల్ అనేది ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు అంతే. ఏమున్నా మీకు ఫైనల్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని మీకు టెస్ట్ కండక్ట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ స్క్రీనింగ్ చేస్తారు మీ అప్లికేషన్స్ అవన్నీ, అంటే క్వాలిఫికేషన్ ఉందా లేదా పర్ఫెక్ట్గా అన్ని స్క్రీనింగ్ చేసేసి మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి దాని తర్వాత మీకు ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. మీకు ఎగ్జామినేషన్ అనేది MCQ ఆబ్జెక్టివ్ టైప్లోనే, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ టైప్లోనే ఉంటుంది. సో దానిలో ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఒక ఫైనల్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. సో మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు. జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 క్వశ్చన్స్ 75 మార్క్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్స్ 75 మార్క్స్, జనరల్ అవేర్నెస్ నుంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వశ్చన్స్ 150 మార్క్స్, టోటల్ 150 క్వశ్చన్స్ 450 మార్క్స్. ఎందుకంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్ ఉంటుంది. టోటల్ 2 hours డ్యూరేషన్. కాకపోతే మీకు నెగిటివ్ విధానం ఉంటుంది, 1 మార్క్ నెగిటివ్ ఉంటుంది. అంటే మీరు ఒకటి రైట్ పెడితే 3 మార్క్స్ ఇస్తారు, కాకపోతే ఒకటి రాంగ్ పెడితే 1 మార్క్ కట్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా తెలిసినవే పెట్టడానికి ట్రై చేయండి ఎగ్జామ్లో మాత్రం. నెక్స్ట్ మీకు ఇంపార్టెంట్ డేట్స్ అయితే, అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది 6th December 2025 నుంచి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 5th January 2026 వరకు ఉంటుంది. అంటే మీరు నెక్స్ట్ ఇయర్ January 5th వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో మంచి టైం ఉంది. చూసిన వెంటనే ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్ చేసి పెట్టుకోండి. మీరు అప్లికేషన్ చేసుకొని అంటే ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసేయండి. మీరు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉంటే స్పీడప్ చేయండి. స్టార్టింగ్ వాళ్ళైతేనేమో వెంటనే ప్రిపేర్ అవ్వండి. మీకు అఫీషియల్ వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తారు ఎగ్జామ్ డేట్స్ ఏంటివి క్లియర్గా. అఫీషియల్ వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తారు. అఫీషియల్ వెబ్సైట్ అనేది కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంటుంది, మీరు అక్కడ నుంచి చెక్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. ఫస్ట్ SC ST PWBD ఉమెన్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. మిగతా వాళ్ళకి 500 రూపీస్ ఉంటుంది. మీరు SBI కలెక్టర్ ద్వారా పే చేయాలి. సో అప్లికేషన్ ఫీ లేని వాళ్ళు మాత్రం అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఉన్న వాళ్ళు కూడా మేము ప్రిపేర్ అవుతాం, జాబ్ కొట్టుకుంటాం, మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలి ఓన్ స్టేట్లో అనుకునే వాళ్ళు యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇది అఫీషియల్గా ఛార్జ్ చేసిన అప్లికేషన్ ఫీ. CSIR NGRI వాళ్ళు ఛార్జ్ చేసిన అప్లికేషన్ ఫీ కాబట్టి మీరు బయట ఎక్కడ పే చేయాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకునేటప్పుడే పే అయితే చేయాలి. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ నేను చెప్తాను ఎలా చేసుకోవాలో, దాని తర్వాత చూస్తాను. ఫస్ట్ ఇక్కడ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినా www.ngris.in వెళ్ళి చూసుకోవాలి. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఇదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటేనేమో డైరెక్ట్ లాగిన్ అయిపోండి. అకౌంట్ లేకపోతే న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత అప్లికేషన్ ఫామ్ వస్తుంది, దాన్ని మొత్తం డీటెయిల్గా ఫిల్ చేయాలి. ఫీ ఉన్న వాళ్ళు SBI కలెక్టర్ ద్వారా పే చేసి ఫోటో సిగ్నేచర్ ఏమైనా అడిగితే అన్నీ అప్లోడ్ చేశాక ఫైనల్గా మీరు అప్లికేషన్ని సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీ అప్లికేషన్ని మీకు ఎగ్జామ్ డేట్స్ అప్డేట్ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో ఏంటంటే కిందకి స్క్రోల్ చేయాలి, కెరీర్స్లోకి వెళ్ళాలి. నేను డైరెక్ట్ అప్లై లింక్ ఇస్తాను, కిందకి స్క్రోల్ చేయాలి. మీకు ఇందులో ఇంపార్టెంట్ డేట్స్ ఇక్కడ కూడా కనిపిస్తాయి. అండ్ మీకు అప్లై ఎలా చేసుకోవాలని చెప్పి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. క్లియర్గా అన్ని చూసుకొని కిందకి స్క్రోల్ చేస్తే మీకు క్లియర్గా ఫోటో అండ్ సిగ్నేచర్ ఏ సైజ్లో ఉండాలి. తర్వాత క్లియర్గా ఆన్లైన్ అప్లికేషన్ స్టెప్స్ కూడా ఇస్తారు. మీరు కావాలనుకుంటే ఇక్కడ క్లిక్ హియర్ పైన క్లిక్ చేసి చూసుకోవచ్చు. మీకు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అంటే నోటిఫికేషన్ PDF కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంటుంది, ఇక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇందులో అలాగే కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ లాగిన్ అడుగుతుంది. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోండి. అకౌంట్ లేకపోతే రిజిస్టర్ నౌ అనుక బ్లూ కలర్లో దానిపైన క్లిక్ చేయండి. తర్వాత ఇంటర్ఫేస్లో ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మీ ప్రజెంట్ వాడుతున్న మెయిల్ ఇచ్చేసి ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. సో మళ్ళీ లాగిన్ దగ్గరికి వచ్చేసి మీరు ఇచ్చిన మెయిల్ అక్కడ క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయిపోయి డీటెయిల్గా అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫిల్ చేసి దాన్ని సబ్మిట్ చేసి అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకొని మీకు ఫర్దర్గా యూజ్ అవుతుంది. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ద్వారానే ఎగ్జామ్స్ అనేవి అప్డేట్ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేసి సెలెక్షన్ చేసి జాబ్ అయితే ఇస్తారు. సో ఈ ఆపర్చునిటీ మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తూ హైదరాబాద్ ఉప్పల్ రోడ్ దగ్గర ఉన్న CSIR NGRI అంటే నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళైతే MTS మల్టీ టాస్కింగ్ స్టాఫ్ లెవెల్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో మీకు కనుక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి మన సొంత రాష్ట్రంలో ఉన్న సంస్థలో MTS లెవెల్ జాబ్ చేయాలనుకునే వాళ్ళు ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని అయితే వదులుకోకండి.
సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.